రెడీ, సవాలుకు సిద్ధం. నా మీద ఉన్న ప్రేమను తొలగించడానికి నీవు సిద్ధపడు, నా ప్రేమను కనపరచడానికి ఆయన సిద్ధపడతాడు. ఏం చేస్తావో చేసుకో. ప్రారంభించబడ్డాయండి. దేవుడు చూస్తున్నాడు ఆకాశము నుండి. దయ్యం వచ్చేసింది యోబు గారి జీవితంపై శోధనలు పెట్టడానికి. మొట్టమొదటిగా పిల్లలందరూ కూడా ఒక చోట కూర్చొని భోజనాలు చేసుకుంటున్న పరిస్థితులలో గొప్ప సుడిగాలి లాంటి తుఫాను దోచి మిద్ది కూలిపోయి అందరూ కూడా ఒకేసారి చచ్చిపోయారు. వచ్చి చెప్పారు, అయ్యా నీకున్న పిల్లలందరూ చచ్చిపోయారు. పోనీ పెద్దోడు చచ్చిపోయాడు అంటే రెండోడు ఉన్నాడు అనుకోవచ్చు, ఆ మూడోడు చచ్చిపోయాడు అంటే ఇంకా కొంతమంది ఉన్నారనుకోవచ్చు. అందరూ చచ్చిపోయారట. ఎంత బాధ ఉంటుంది మీరు ఆలోచించండి. కొడుకు చచ్చిపోయాడు, కూతుర్లు చచ్చిపోయారంటే ఎంత ఆవేదన ఉంటుందో నిజంగా మీరు ఆలోచన చేయండి ప్రియులారా. చాలా బాధ ఉంటుందండి, చాలా ఆవేదన ఉంటుందండి. అప్పుడు యోబు గారు దానికి ఏం చేశాడో తెలుసా? ఏమండి, వాళ్ళ పిల్లలు చచ్చిపోయారు, ఆ తరువాత ఆస్తంతా పోయింది, ఉన్నవన్నీ పోయాయి. ఆ తరువాత యోబు గారు ఏం చేస్తున్నారో, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినిగా వచ్చి తిని దిగంబరినై నేను అక్కడికి వెళ్ళదును. ఏమండి, ఈ మాట అనగలమా చెప్పండి? ఏం దేవుడండి బాబు, ఇంత భక్తిగా బ్రతికాను, ఈ దేవుని కోసం ఇంతగా చేశాను, ఈ కష్టాలేంటి నాకు? దేవుణ్ణి ఒక్క మాట కూడా నిందించకుండా ఏమంటున్నాడు తెలుసా? ఆస్తి పోయిందా, అయితే పోతే పోనులే. పిల్లలు చచ్చిపోయారా, పోతే పోనులే. ఎవరు పోయినా నేను దిగంబరిగా వచ్చాను, మరలా నేను దిగంబరిగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఏమంటే ఇంత జరిగిన ఏ విషయమందును యోబు పాపము చెయ్యలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. నువ్వు నేనేమంటాను చెప్పు తెలుసా? ఏమండి, ఇంత భక్తిగా బ్రతికాను, దేవుడు చూడడా? ఏంటి నాకు కష్టాలు, ఏంటి నాకు ఈ బాధలు, ఏంటి నా ఇబ్బందులు అని అనుకుంటాం. ప్రతిసారి మనం ఇలాగే దేవుని నిందిస్తాం. కానీ యోబు గారు చూసారా, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళాలి, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను అని ఒక్క మాటతో కూడా దేవుడు అన్యాయం చేశారని చెప్పలేదంటే తొలి ప్రేమ. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ప్రేమ మాత్రం తగ్గలేదు. కష్టాలు ఎక్కువైపోతున్నాయి, ప్రేమ తగ్గ